ఇప్పుడు నేను ల్యాప్టాప్ ని బ్యాటరీ రీప్లేస్మెంట్ కి ఇచ్చాను యూఎస్ లో. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి గైస్, ఇది నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అప్లయన్స్ అనేది ఇండియాలో కొంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇండియాలోనే తెలిస్తే ఇండియాలోనే రిపేర్ చేయించుకోండి. యూఎస్ వస్తేనేమో ఇండియాలో ల్యాప్టాప్ కదా ఇండియాలో రిపేర్ చేయించుకుంటాడు. ఇండియా కాల్ చేస్తే ఇప్పుడు యూఎస్ లో ఉన్నావు కదా చేయలేము అంటాడు. అక్కడ రీప్లేస్మెంట్ కి ఇచ్చాను, 1 hour పడుతుంది అన్నాడు. బయట చల్లగా ఉంది, ఎదురుకుండా ట్రేడర్ చూస్తుంటే అక్కడికి వచ్చి టైం పాస్ చేద్దాం. కంపాటబుల్ అంట, అలా వెళ్ళి పికప్ చేసుకోవాలి. రీఫండ్ అవుతుందంట $150. అక్షరాలు అదే నంబర్స్ ఖర్చు పెడితే రీఫండ్ ఇస్తాడు. బేసిక్ ఏమైందంటే ల్యాప్టాప్ రీప్లేస్మెంట్ అవ్వలేదు బ్యాటరీది, ఎందుకంటే వాడి దగ్గర పార్ట్ లేదు. మోస్ట్ కంపాటబుల్ పార్ట్ తీసుకుని ట్రై చేశాడు, ఇన్స్టాలేషన్ చేయలేదు. కానీ ఆ నాన్ రిఫండబుల్ బ్యాటరీ ఫీజ్ అని చెప్పి $50 దొబ్బించుకున్నాడు. బ్యాటరీ మనీ ఇచ్చేసాడు $85. $50 ఎవరో మేనేజర్ తో అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఇప్పటికి రన్ అయింది. అందుకే ఏదైనా అప్లయన్స్ ఉంటే ఇండియాలోనే రిపేర్ చేయించుకోండి. రిపేర్ అవసరం అని తెలియకపోతే ఇంకా ఇక్కడికి వచ్చి మ్యాక్ కొనుక్కోండి అంతే. ఇక